శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. వివాహం అయిన తర్వాత తొలిసారిగా ఎక్కడికి వెళ్ళాలి? నూతన దంపతులు వివాహం అయిన తరువాత హనీమూన్ అన్న పేరిట, తేనయాత్ర అనే పేరిట ఎక్కడో ఊటీ, కొడైకెనాల్ లేదా విదేశాలు, మలేషియా, సింగపూర్ ఇలా వెళ్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత ఎంతకాలం వరకు వాళ్ళు ఇల్లు వదిలి లేదా తీర్థ దర్శనం దూరంగా వెళ్ళవచ్చును? శాస్త్రం ఏం చెబుతుంది? ముందుగా ఏ దైవాన్ని దర్శనం చేసుకోవాలి? కాశీకి వెళ్ళవచ్చా? వెళ్ళకూడదు. ఇది ప్రమాణం, శాస్త్రం. వివాహం అయిన తర్వాత 16 రోజుల వరకు వారు ఇల్లు వదలి బయటికి వెళ్ళకూడదు. 16 రోజులంటే ఉద్యోగాలు వెళ్ళిపోతాయండి అంటారు. కనుక వివాహ సంబంధంగా వాకిలిలో వేసే పందిరి కదిలించనంత వరకు వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. వివాహం అయిన తర్వాత సత్యనారాయణ వ్రతాలు, లాంఛనాలు, ఫలప్రదానాలు, శుభరాత్రులు గడిచిన అనంతరం 5వ రోజు కానీ 9వ రోజు కానీ పందిరిని కదిలిస్తారు. అనంతరం వాళ్ళు శోభాయమానంగా తిరుమలకి వెళతారు లేదా దంపతులు కొలువై ఉండే ఏ ఆలయానికైనా వెళతారు. వెళ్ళాలి, ఇది ప్రమాణం. దంపతులు కొలువై ఉండే దివ్యక్షేత్రాలకు వివాహం అయిన నూతన దంపతులు వెళ్ళి దర్శనం చేసుకుంటే సత్సంతాన సౌభాగ్య ఫలాలు లభిస్తాయి. కాశీ క్షేత్రానికి వెళ్ళడం అంటే సమస్తాన్ని త్యాగం చేసి వెళ్ళడం అని అర్థం. విద్యాభ్యాసం చేసిన అనంతరం యూజీ అంటాం మనం, అండర్ గ్రాడ్యుయేషన్, స్నాతకం ఉత్సవం, కాన్వకేషన్. ఆ సందర్భంగా ఉన్నత విద్యకై వెళతాను అంటూ విద్యార్థిగా ఉండే ఆ వ్యక్తి వివాహం కాలేదు, ఇంకా బ్రహ్మచారి, చేత కర్రబుచ్చుకొని భుజాన సంచి వేసుకొని చెక్క చెప్పులు వేసుకొని ప్రయాణమే వెళ్ళిపోవడమే కాశీయాత్ర. అలా వెళుతున్న ఆ అబ్బాయిని చూచి కన్యాదాత అమ్మాయి తండ్రి, నాయనా ఏం వెళ్తావు, మా అమ్మాయి ఉంది, ఇచ్చి వివాహం చేస్తాను. కన్యాదాత స్వయంగా అడగాలి, బావమరిదో తమ్ముడో ఎవరో కాదు, మా అమ్మాయి ఇస్తాను, వివాహం చేసుకో, బ్రహ్మచర్యాన్ని ఆపి గృహస్థ ధర్మం స్వీకరించు అనగా కాశీయాత్రకు వెళ్ళే ప్రయత్నాన్ని మానుకొని కాశీయాత్ర ప్రయాణం నుంచి విముఖుడై ఇక్కడే ఉండి వివాహం చేసుకుంటాడు. ధర్మాన్ని పాటిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ 3 రుణములు తీర్చి సత్సంతానం కలిగిన అనంతరం వారు కూడా వృద్ధిలోకి వచ్చిన తర్వాత తిరిగి 67 దాటిన తర్వాత కాశీకి వెళ్ళాలి అనే ఆలోచన చేస్తాడు. కాశీకి వెళ్ళడం అంటే సమస్తాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవడం. ఈనాటి కాలంలో చాలామంది ప్రవచనాలు చేసేవాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు కాశీలో ఉంటారు, మళ్ళీ ఇక్కడ ఉంటారు. కాశీకి వెళితే మళ్ళీ రాకూడదు. కాశీకి వెళ్ళామా సమస్తాన్ని ఇక ఆశించే ఆ దృక్పథం మానుకోవాలి. ఒక్కసారి కాశీకి వెళ్ళి మనం మాట్లాడామా, కాశీలో విశ్వనాథ దర్శనం చేశామా, లౌకికమైన సంబంధాల నుంచి మనల్ని మనం విడుదల అయ్యే విధంగా ప్రవర్తన మార్చుకోవాలి. ఇది ముఖ్యం. ఇది లేకుండా పోవడంతో కాశీకి వెళ్ళడం అంటే ఏదో పక్క వీధులకు వెళ్ళి సులభమైపోయింది. కనుక కొన్ని క్షేత్రాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వివాహం అయిన దంపతులు తిరుమలకి వెళ్ళాలి, అది కూడా మన అభీష్టం. వివాహమైన 6 నెలల వరకు కొండలు ఎక్కకూడదు, నదులు దాటకూడదు. శాస్త్రం వేరు, సమాజం వేరు, భక్తి వేరు, వ్యక్తిగత స్వాతంత్రం వేరు, స్వేచ్ఛ వేరు. మా ఇష్టం అన్నప్పుడు చెప్పేదేమీ ఉండదు. కానీ ప్రమాణాన్ని అనుసరించి చూస్తే మట్టుకు కాశీకి వెళ్ళకూడదు, 60 ఏళ్ల తర్వాతే వెళ్ళాలి. ఇది సమాధానం. తెలుసుకుందాం, శాస్త్రబద్ధంగా జీవితాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.